హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీతో రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో షేర్ చేసుకోబోతున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ స్వీట్ ఐటమ్ అండి ఇది. పక్కా కొలతలతో చేస్తే చాలా బాగా వస్తుంది. ఎలా చేయాలో షేర్ చేసుకుంటాను. వీడియో మొత్తం వాచ్ చేసి మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకెందుకు ఆలస్యం, రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో హాఫ్ కప్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే నెయ్యిలో 2 కప్పుల బొంబాయి రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి రవ్వ లడ్డు టేస్ట్ మొత్తం ఈ రవ్వ ఫ్రై అవ్వడంలోనే ఉంటుందండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి. ఈ రవ్వ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే టేస్ట్ అసలు లడ్డు టేస్ట్ అంత బాగోదండి. అండ్ రవ్వ కలర్ కూడా మనకి చేంజ్ అవ్వకూడదు, లైట్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలంటే. మీరు ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, బాగా ఫ్రై అవ్వాలి. మనకి రవ్వ ఫ్రై అయినప్పుడు స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి. ఒక 20 మినిట్స్ టైం పడుతుంది మనకి రవ్వ ఫ్రై అవ్వడానికి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి తురుమండి, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి తురుము కూడా కొద్దిగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మనకి ఇది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వని పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ వేరే ప్యాన్ తీసుకొని దాంట్లో 2 కప్పుల షుగర్, అంటే మీకు కొంచెం స్వీట్ తక్కువగా కావాలనుకుంటే 1.5 కప్పు షుగర్ అయినా సరిపోతుందండి. కొంచెం ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు 2 కప్స్ వేసుకోవచ్చు. తర్వాత 1/2 కప్పు నీళ్లు వేసుకొని షుగర్ కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, షుగర్ ఇలా కరిగిన తర్వాత మనకి తీగపాకం రావాలన్నమాట. మనకు ఒక 10 మినిట్స్ టైం పడుతుందండి తీగపాకం రావడానికి. మనం ఇలా చేత్తో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేత్తో అనుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మనకి ఇలా చూస్తే తీగపాకం వచ్చింది లేని తెలుస్తుంది. ఇలా తీగలాగా రావాలి, క్లిప్లో చూస్తున్న విధంగా. ఇలా పాకం వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి రవ్వ మిక్స్చర్, అది వేసుకోవాలి. రవ్వ, పచ్చి కొబ్బరి, ఇలా మొత్తం వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇక్కడ కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసానండి, ఆ క్లిప్ మిస్ అయింది. ఒక 1/2 స్పూన్ ఇలాచీ పొడి వేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలిపేసుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకోవాలి. మనకి ఇప్పుడు ఈ రవ్వ మిక్చర్ కొద్దిగా లూజ్గా అనిపిస్తుంది. ఒక్క 10 నిమిషాల్లోనే మొత్తం ఆ రవ్వ ఈ షుగర్ సిరప్ మొత్తం పీల్చేసుకుంటుందండి. ఇలా జీడిపప్పులు అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసి 10 నిమిషాలు చల్లారేంత వరకు వదిలేయండి. చూడండి, మనం ఇలా కలుపుతూ ఉంటేనే దగ్గర పడిపోతుంది.
ఇదో చూడండి ఇలా కలుపుతూ కొద్దిగా చల్లారిన తర్వాత మనకి ఇలా పొడి పొడిగా వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు చేత్తో కొద్దిగా మీకు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అరకప్పు నెయ్యికి 2 కప్పుల బొంబాయి రవ్వ తీసుకోవాలి. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 2 కప్పుల చక్కెర. పక్కా కొలతలండి, ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు షుగర్ కొంచెం తక్కువగా కావాలనుకుంటే 1½ కప్ షుగర్ అయినా సరిపోతుంది. అన్ని లడ్డూలు ఇలాగే రెడీ చేసుకోవాలి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.